శ్రీ గురుభ్యో నమః. నేనండి మీ సూర్యకుమారిని. తెలుగుతన అమ్మతనం ఛానల్కు స్వాగతం అండి. అయితే ఈ వీడియోలోనండి చక్క 5 నుంచి 10 నిమిషాల లోపల పచ్చడి రెడీ అయిపోతుంది. ఆ పచ్చడిని మీకు చూపించే ముందర కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కండి. ఇక ఆ పచ్చడి పేరు ఏంటంటే అండి టెంక పచ్చడి అని చెప్తాం అన్నమాట అండి. టెంక పచ్చడి అంటే ఏమేమి కావాలి ఏమిటి అనేటువంటి దానిని మీకు చూపిస్తున్నాను రండి. అయితే ఈ పచ్చడి చాలా సులువుగా చేసేసుకోవచ్చు. ఒక కొబ్బరికాయ కొట్టానండి, మునగాకు కొబ్బరి కూరలో ఒక చెప్ప వేసి ఈ చెప్పను ఉంచుకున్నాను అనమాట అండి. అయితే మునగాకు కొబ్బరి కూరలోకి ఈ టెంక పచ్చడి అనేటువంటిది తప్పనిసరిగా చేసుకుంటాము. కొద్దిగా చారు చుక్క అనేది పెట్టుకుంటాను. అది టెంక పచ్చడికి ఏం కావాలంటే ఉప్పు తోలు ముక్కలు కావాలండి. ఇవి మామిడికాయది మొన్నమాటి ఎండపెట్టిన ఉప్పు తోలు ముక్కలు. మనం తినే పులపను బట్టి ఇది పుల్లటి కాయలు, ఇన్ని ముక్కలు కూడా అవసరం ఉండదు. ఈ ముక్కలు అయితే ఈ చెప్పకి సరిపడుతుంది. నేను చూపించేదంతా ఒక చెప్పకి చూపిస్తున్నాను. కాయ మొత్తం చేసుకోవాలంటే ఇన్ని అవసరం పడచ్చండి. ఇప్పుడు నేను ఒక చెప్పే కాబట్టి పుల్లటి ముక్కలు కాబట్టి ఇంత అయితే మీకు సరిపడుతుందండి. ఇది నీళ్లు పోసుకుని నానపెట్టుకోవాలి. నానపెట్టుకుని అప్పుడు ఈ కొబ్బరికాయ చెప్పని ముక్కల కింద చేసుకుంటే సరిపడుతుందండి. అయితే ఉప్పు ముక్కలే కాబట్టి కొద్దిగా కొబ్బరికి కారానికి కావాలి కాబట్టి కొంచెమే ఉప్పు వేస్తున్నానండి. ఈ ఉప్పు రుచి చూసుకున్నాక తక్కువ అయితే కలుపుకోవచ్చు, ఎక్కువ అయితే మళ్ళీ దాన్ని రిపేర్ చేయటం చాలా కష్టము. కాబట్టి ఉప్పు అనేటువంటిది కొద్దిగా తీసుకున్నాను. కొంచెం పసుపు కూడా తీసుకున్నాను, మీకు కనపడింది కదా ఇది. అయితే దీంట్లోకి కారానికి ఏమేమిటంటే అండి 4 కారం గల పచ్చిమిరపకాయలు ఇవ్వండి, ముక్కలు చేసుకుని ఇక్కడ పెట్టుకున్న 4 కాయలది. అలాగే కాశ్మీర్ చిల్లీ 4, ఒక ఈ కాయ వేస్తే చక్కగా ఈ పచ్చడికి ఘాటుగా చాలా బాగుంటుంది. ఇక ఇందులో కావాల్సింది ఏంటంటే అండి ఒక 1/2 టీ స్పూను ఆవాలు, ఒక 1/2 టీ స్పూను ఇలాగ మెంతులు కనుక తీసుకుంటే సరిపడుతుంది. దీనికి రుచిని కలిగించడానికి ఇంగువ అండి, ఒక 1/2 టీ స్పూన్ ఇంగువ దాకా వేసుకోవాలి. ఈ పోపుని మీకు చూపిస్తానులేండి, రుబ్బేది కూడా చూపిస్తాను. అయితే వాటిని అన్ని కరివేపాకు కావాలంటే మన ఇష్టమైతే వేసుకోవచ్చండి, లేకపోతే లేదు. కరివేపాకు ఆరోగ్యానికి మంచిది, పోపులో వేసుకుంటే చాలా బాగుంటుంది. అర్థమైంది కదండి. మరి దీంట్లోకి పచ్చట్లోకి కొద్దిగా పెరుగు బిళ్ళ అనేటువంటిది కావాలి. నేను ఆ పెరుగు ఫ్రిడ్జ్లో ఉందండి, పచ్చడి రుబ్బిన తర్వాత కలిపేది కాబట్టి ఎంత పెరుగు కావాలో మీకు కలిపేటప్పుడు చూపిస్తాను. ఇక్కడ ఒక గ్లాసు పెట్టుకున్నాను కదండి, ఈ గ్లాసులో సగం పెరుగుని తెచ్చుకొచ్చి కలుపుకుంటే సరిపడుతుంది. అర్థమైంది కదండి. మరి ముక్కలు తీసుకుని పచ్చడి రుబ్బే ముందర మీకు చూపిస్తాను. ఇదిగోండి చిప్ప కొబ్బరికాయ ముక్కలు ఇలాగా చేసేసుకున్నాను. ఈ మిక్సీ జార్లోకి వేసేస్తున్నాను. ముందరే ఈ ముక్కలు మాత్రం వేసుకోవద్దండి, నలగదు. అర్థమైందా. అయితే ఇదిగో పోపు అనేటువంటిది చూపిస్తున్నానండి. చూసారా, ఈ ఎండుమిరపకాయ ముక్కలు నేను వేసింది 1/2 టీ స్పూను ఆవాలు, మెంతులు. ఒకసారి చూపించమ్మా ఇంగువ. అర్థమైందండి, కనపడిందా మీకు. ఇది కూడా వేసే రుబ్బేసుకుంటాను, కొంచెం ఉంచుతాను, ఎక్కువ ఉంచనండి, కొంచెమే ఉంచుకుంటాను ఇది. అయితే ఈ పోపును కలిపిన తర్వాత ఇది వేప గింజలండి, మీకు తెలుసా ఇది వేప గింజలు. ఈ వేప గింజలు అనేటువంటిది పచ్చట్లో కలిపితేనే రుచి. అయితే ఈ తొక్క తీసేయాలి కదండి, దీన్ని ఇలా కొట్టుకుంటాం. ఇలా కొట్టుకుంటే ఏమవుతుందంటే అండి ఈ తొక్క ఊడిపోతుంది, గింజ పడంగా వస్తుంది. అర్థమైందా అండి. ఇలాంటిది మరీ ఎక్కువగా తినేయకూడదండి, వేడి చేసేస్తుంది. ఎందుకు ఈ వేప గింజలు కలుపుకొని పచ్చడి తింటామంటే అండి ఈ ఆషాఢ మాసంలో మనకి కొంచెం తిన్న మామిడి పళ్ళు కానీ ఏవైనా సరే కానివ్వండి, పనసతంలో తర్వాత పనసపొట్టు కూరలు ఇలాంటివన్నీ తింటాం కదండి, పెళ్ళిళ్ళు పేరంటాల భోజనాలు ఇవన్నీ. దానికి లోపల ఎటువంటి ప్రాబ్లమ్స్ని అంటే ఎటువంటి అనారోగ్యాన్ని కలగజేయకుండా ఈ యొక్క వేప గింజలు అనేటువంటి చేదుతోటి పొట్ట యొక్క సమస్యను నివారించుకోవచ్చు. అందుకోసం పూర్వకాలం నుంచి ఉన్నదేనండి, టెంక పచ్చడి అనేది చేస్తే తప్పనిసరిగా వేప గింజలు
నూనెలో కొద్దిగా వేసి వేయించేసి ఆ పచ్చట్లో కలపడం అనేది జరుగుతుందన్నమాట అండి. ఇప్పుడు నేను కూడా పోపుని కలిపేశాక సెపరేట్గా ఒక పావు టీ స్పూన్ నూనె వేసేసి వేయించేసి ఈ పచ్చట్లో కలుపుతాను. ముందర ఈ పచ్చిమిరపకాయలు కొంచెం ఘాటుగా ఉంటే పచ్చడి బాగుంటుంది. పిల్లలు ఉన్నవాళ్ళు కమ్మతనంగానే చేసుకోండి. ఈ పసుపు ఉప్పు కూడా వేసేసాను. ఇది సగం పైచెలు నలిగిన తర్వాత అప్పుడు ఆ ఉప్పు తోలు ముక్కలు వేసి బాగా నలిపేసి పచ్చడిని ఈ బేసన్లోకి తీసుకున్నాక మీకు నేను పచ్చడిని చూపిస్తానండి. ఇదిగోండి సగం నలిగింది కదా. ఇప్పుడు ఈ ఉప్పుతోలు ముక్కలు కొంచెం ఇలాగా ఆ ఉప్పుతోలు నీళ్ళని పోసేసి నేను ఈ పచ్చడిని ఇలా వచ్చింది చూసారండి. కొంచెం బాగా మెత్తగా నలిపేసుకుంటే అయిపోతుంది. నలిపిన తర్వాత మళ్ళీ చూపిస్తానండి. ఇదిగోండి చూసారా పచ్చడి నలిగింది. నాది అక్కడక్కడ ఉప్పుతోలు ముక్క నలగలేదండి. అంటే ఇంకా అలా ఉంచేసుకున్నాను. 1-2 ముక్కలు నలగలేదు. అంటే అందుకోసం కొంచెం ముందు నానపెట్టుకోవాలి కొబ్బరి చెప్పులు. మీకు నేను చూపించాను కానీ కొంచెం ముందర నానపెట్టుకోలేదు. మెత్తగా నానితే పచ్చడి మాత్రం చాలా బాగా మెత్తగా ఇలా వచ్చేసింది. ఇప్పుడు ఈ పచ్చడిలోకి ఏం చేస్తా అంటే అండి అగో చెప్పాను కదా కొంచెం పెరుగు వేసుకుంటామని ఈ పెరుగుని ఇలా చెంచాతో తీస్తున్నానండి. ఇలాగ మనకి కావలసిన దాన్ని వేసుకోవాలన్నమాట అండి. కొంచెం నీళ్ళు కూడా పోసుకుంటే చక్కగా పలచగా వస్తుంది. ఈ 3 చెంచాలు పెరుగు వేసాను కదండి సరిపడుతుంది. ఇప్పుడు ఈ మిక్సీ జార్లో కొంచెం నీళ్ళ చుక్క పోసేసి ఆ పచ్చట్లోకి వేసేసి ఆ పోపుని వేసి కలిపేశాక ఏం చేస్తానంటే అండి ఈ యొక్క వేప గింజలు ఉన్నాయి కదా కొద్దిగా పావు టీ స్పూన్ వేసేసి అది కూడా వేయించేసి కలుపుతాను. ఆ వేప గింజలు వేయించేటప్పుడు మీకు చూపిస్తానండి. ఇదిగోండి పోపు కొంచెం ఉంచుకున్నది అందులోకి వేసేసాను. అయితే కరివేపాకు రొబ్బ పోపులో వేసుకోవాలని లేదు, పచ్చిది వేసుకుంటే బాగుంటుంది. ఇలా తింపేసి పచ్చిది వేసేసాను. ఇంకా నూనె చుక్క అనేది ఒక పావు టీ స్పూన్ ఇలా అయితే ఎక్కువ దొక్కిను వేసేసి ఇప్పుడు ఈ వేప గింజలు అనేటువంటి దాన్ని వేసుకుంటాండి. ఎక్కువ వేసుకోకూడదు చెప్పాను కదా. ఇలాగా మరి గట్టిగా పగలు కొట్టేసారనుకోండి బద్దల్లా వచ్చేస్తుంది, చేదు వచ్చేస్తుంది. ఈ గింజలు అవుతే కనుకను నవలేయాలి. నవలేని వాళ్ళు మింగేస్తారు, అరిగిపోతుందిలేండి అదనమాట. ఇగో ఇలా వేసేసాను కదా. దోరగా వేయించుకోవడమేనండి. జీడిపప్పు ఎలా వేయించుకుంటున్నారో అలాగే వేయించుకోవడం అనమాట. అర్థమైంది కదా. అప్పుడే వేగిపోయింది చూసారండి. ఇలా వేయగానే అలా వేగిపోతుంది చూడండి. ఇదిగో అప్పుడే ఇంకా స్టవ్ బంద్ చేసేస్తున్నాను ఎందుకంటే ఈ వేడికే అది ఇంకా మారిపోతుంది. ఇగో స్టవ్ బంద్ చేసేసాను. చల్లారాక అందులోకి వేసి కలిపేసుకోవడమేనండి. ఇగోండి స్టవ్ బంద్ చేసేసాను. ఇలా వేగింది చూశారు కదా. ఇప్పుడు ఇగో వేడికి చక్కగా ఇలాగా వచ్చేసింది. వేగినట్టు మీకు కనపడింది కదా. ఇంతేనండి. ఇది పచ్చట్లో కలిపేసుకుని తినేటివని. అంటే మేము మునగాకు కందిపప్పు కొబ్బరి వేసుకుంటాము. మునగాకు శనగపప్పు కొబ్బరి వేస్తాము. మునగాకు అనపప్పు అని దొరుకుతుందండి. ఆ అనపప్పు వేయించేసేసి కందిపప్పులాగే అది కూడా కూర వండుతా. అనపప్పు కనుక దొరికితే నేను ఆ కూరను కూడా మీకు వీడియో చేసి పెడతానన్నమాట అండి. అయితే ఇందులోకి కలిపేస్తున్నాను. మీరు పిల్లలకి చక్కగాను స్కూల్ తెరిచేశారు కదండి, వాటికి కూడా వీడియోలు తీస్తాను నేను. ఆ వీడియోలను మీరు సాధారణంగా ఆదరిస్తారని చెప్పి అనుకుంటున్నాను. అంతేకాదండి పిల్లలకి ముందర భక్తి అనేటువంటిది నేర్పాలి. అంటే నేర్చుకుంటారా అంటే మనం 10 సార్లు చెప్పగా నేర్చుకుంటారండి. అంతేకాదండి భక్తి నుంచి జ్ఞానం అనేటువంటిది కలుగుతుంది. విచక్షణ జ్ఞానం అనమాట అండి. ఏది మంచి ఏది చెడు అనేటువంటి. ఆ తర్వాత వైరాగ్యం అంటే ఏదో సన్యాసం తీసేసుకుంటారనేటువంటి భావన రాకూడదండి. వైరాగ్యం ఏంటంటే ఇతరుల వస్తువుల మీద ఆశపడడం కానీ అటువంటివన్నీ కూడా ఉండవన్నమాట అండి. వాళ్ళు ఇస్తే బాగుండు అంటే వాళ్ళు ఇచ్చినప్పుడు మనం పుచ్చుకుంటాము, ఇవ్వనప్పుడు కూడా బాధపడం. అయ్యో పోలే వాళ్ళకి ఇవ్వాలని లేదేమో అందుకోసం ఇవ్వలేదేమో అని చెప్పేటువంటి భావన కలుగుతుంది. కాబట్టి భక్తి అనేటువంటిది ముందర శిఖరం కనపడిన నమస్కారం చేసేటువంటిది, అలాగే ధ్వజస్తంభం కనపడిన నమస్కారం చేసేటువంటిది, ఒక రాముల వారి విగ్రహం కనపడిన దాన్ని నమస్కారం చేసేటువంటిది పిల్లల్లో నేర్పగలిగామనుకోండి ఆటోమేటిక్గా తర్వాత పద్యాలని కీర్తనలని భక్తి కథలని ఆటోమేటిక్గా తెలుసుకుంటూ ఉంటారు. ఆ విధంగా వాళ్ళు
ఉత్తేజితులు అవుతారు. అంతేకాదండి, వాళ్ళలో చక్కటి క్రమశిక్షణ భావన ఏర్పడుతుందన్నమాట. ఇవి నాకు తెలుసున్న విషయాలుగా మీకు చెప్పాను. మరి పచ్చడి కూడా మీరు కూడా తయారు చేసుకుని ఎలా వచ్చింది ఏమిటి అనేటువంటిది కామెంట్స్లో తెలియజేయండి. ఈ పచ్చడి చాలా బాగుంటుందండి. ఉత్తప్పుడు కూడా ఏదైనా పప్పు కూరకి చేసుకోవచ్చు. వేప గింజలు ఉంటే కలుపుకోండి, లేకపోతే లేదు. దానివల్ల నష్టం ఏమీ లేదనమాట. మరి ఒక చిప్ప పచ్చడి ఎంత పచ్చడి వచ్చిందో మీకు అర్థమైందండి. ఇలాగ చేసుకుని ఏ విధంగా వచ్చింది, ఎలాగ వచ్చింది అనేది కామెంట్స్ మాత్రం మర్చిపోకండి, తప్పకుండా చేయండి. మరి మీకు తెలుసున్న వాళ్ళ చేత లైకులు చేయండి, మీరు లైకులు చేయండి, అలాగే షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయించి పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కమనండి. ఈ పెద్దమ్మని ఎంకరేజ్ చేయండి. మరి ఇక ఉంటానండి. అందరికీ కూడా ధన్యవాదాలు. మీ సూర్యకుమారి. సర్వేజన సుఖినో భవంతు. ఓం శాంతి 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 శాంతి. జై శ్రీరామ్. ఈ వీడియోలోనండి చలివిడి అనేటువంటి పదార్థాన్ని చూపిస్తాను. అయితే ఈ చలివిడి ఎలా తయారు చేయాలి అంటే, కొంతమంది చలివిడి అంటారు,